హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం 3వ లైన్ మనం చదువుకుందాం. సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ కొన్ని విషయాలను సంఘానికి తెలియచేస్తూ వచ్చారండి. అవేంటి అంటే, మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం, సంతోషంగా ఉండండి, ఏక మనస్సు గలవారై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి అని చాలా విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ వచ్చామండి. ఈ 3వ లైన్లోకి వచ్చేసరికి ఆయన ఏమంటున్నారయ్యా అంటే, సమాధానముగా ఉండండి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఏంటయ్యా అంటే, సమాధానముగా ఉండండి. ఈ రోజున మనం చూస్తే చాలా సంఘాలలో సమాధానం లేదండి, సమాధానం లేదు, ఏక మనస్సు లేదండి, ఐక్యత లేదు, ప్రార్థనా జీవితాలు లేవండి. ఈరోజు చాలా కుటుంబాలను కూడా మనం చూస్తే కుటుంబాల్లో కూడా సమాధానం లేదు. అత్తాకోడళ్ళ మధ్య సమాధానం లేదు, భార్య భర్తల మధ్య సమాధానం లేదు, తల్లి బిడ్డల మధ్య సమాధానం లేదు, అన్నిటికీ మించి ఇరుగు పొరుగు వారి దగ్గర కూడా సమాధానం లేదండి. చాలామందిని మనం చూస్తే వాళ్ళు ఎక్కడుంటే అక్కడ సమాధానం ఎగిరిపోతుందండి, వాళ్ళు ఎక్కడుంటే అక్కడ సమాధానం ఎగిరిపోతండి. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా వీళ్ళతో కలిసి సమాధానంగా ఉంటే ఆ సమాధానాన్ని కూడా పోగొట్టడానికి చూస్తారు కొందరండి. ఇలాగ మనం చూసుకుంటా పోతే ఏ మనిషి ద్వారా కూడా ఈ కుటుంబాల్లో సమాధానం కలగదండి. మరి మనకు సమాధానం ఎలా కలిగిద్ది అంటే, బైబిల్ మనకి ఏమని తెలియచేస్తూ ఉందంటే, మీకు సమాధానం కలగాలంటే మీరు దేవునితో సహవాసము చేయాలండి. చూడండి, యోబు గ్రంథాన్ని మనం చూస్తే 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయం, సమాధానం ఎలా వచ్చిందో యోబు భక్తుడి ద్వారా, ఎలీఫజ్ అనే వ్యక్తి ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేశారు. చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనాన్ని గనక మనం చూస్తే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. హల్లెలూయా. అలాగున నీకు మేలు కలుగును. చూడండి, సమాధానంగా ఉండాలి అంటే ప్రతి వ్యక్తి కూడా దేవునితో సహవాసం చేయాలి. ఏ వ్యక్తి అయితే దేవునితో సహవాసం చేస్తాడో ఆ వ్యక్తి కుటుంబం సమాధానంగా ఉండదండి. చూడండి, కొంతమంది ప్రార్థనకు వస్తూనే ఉంటారు, కానీ ఇంట్లో ఏమాత్రం సమాధానం ఉండదండి. ఒక్కొక్క ఫ్యామిలీని కనుక మనం చూస్తే ఒక్కొక్క వ్యక్తి అంటూ ఉంటుంది, 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు, వరసన మందిరానికి వస్తున్నారు. నేను ఏదో ఒక రోజు అడిగాను, అమ్మా నీ భర్త బాగున్నాడా, నీ కుటుంబం ఎలా ఉంది అని అడిగితే ఆ తల్లి చెప్తుంది, ఆయన నేను మాట్లాడుకోక ఇప్పటికి 20 రోజులైంది అని. అంటే చూడండి, కొంతమందిని మనం చూస్తే ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే చోట కలిసి ఉంటారు, కానీ వాళ్ళు పలుక్కోక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 40 రోజులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకో గొప్ప విషయం చెప్పాలి అంటే, సంవత్సరాల తరబడి మాట్లాడుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారండి. ఈ బోధించే క్రమంలో మనం చూస్తే చాలామంది సేవకులు కూడా భార్య భర్తలు మాట్లాడుకోనోళ్ళు ఉన్నారండి. భార్య అన్నం తినకుండా పడుకుంటే భర్త పలకరించడట. మరి ఇంకేం సేవో ఇంకేం చేస్తున్నారో మాకు తెలియదండి. అవి వింటుంటేనే మాకు ఆశ్చర్యంగా ఉంటుంది. పిల్లలు అన్నం తినకుండా పడుకుంటే పట్టించుకోడంట భర్త, ఆయన దారి ఆయనే చూసుకుంటాడు. పాప మీ భార్య పిల్లల ద్వారా వీళ్ళే చూసుకోవాలి.
చాలామంది ఫ్యామిలీస్లో ఇలాగే ఉన్నారండి. బోధించే బోధకులు ఇలాగే ఉన్నారు, సంఘంలో వాక్యం వినే విశ్వాసులు ఇలాగే ఉన్నారు, అసలు వాక్యమే తెలియకుండా బ్రతుకుతున్న అన్యజనులు కూడా అలాగే ఉన్నారండి. చాలా కుటుంబాల్లో ప్రేమలు లేవు, సమాధానము లేదు, ఐక్యత లేదు, ఏక మనస్సు లేదు, అంత సంతోషం ఎగిరిపోయింది. కారణం ఏంటయ్యా అంటే ఒకే ఒక కారణం అండి, వాళ్ళకి దేవునితో సహవాసం లేదు. మందిరంలో ఉంటే దేవునితో సహవాసం చేసినట్ట కాదండి. బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తే దేవునితో సహవాసం చేసినట్ట కాదండి. ఆయనతో ప్రతి సమయం సహవాసం చేయాలి. చూడండి, ఇద్దరు ప్రేమికులను కనుక మనం చూస్తే వాళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు. అదివరకంటే ఆ రోజుల్లో చక్కగా పార్కుకి వెళ్ళి మాట్లాడుకునేవాళ్ళు. ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా లేనప్పుడు పార్కులకు వెళ్ళి, సినిమాలకు వెళ్ళి కలిసి కూర్చొని కలిసి మాట్లాడుకొని ఎక్కువ సహవాసం చేసేవాళ్ళని. ఇప్పుడు అంత పని లేదండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫోనుల్లో గంటలు గంటలు చాటింగ్. నువ్వేం చేస్తున్నావు, నువ్వు తిన్నావా, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నావా, నేను బాగున్నాను అంటే వీళ్ళ సహవాసం కొనసాగుతూనే ఉంటుందండి. గంటలు 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 మెసేజ్లు పెట్టుకుంటూ ఉంటారు, ఫేస్బుక్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ప్రేమలు ఎక్కడి దాకా పోయినాయి? ఈ సహవాసాలంటే భర్త ఉన్నాం కూడా భర్తను వదిలిపెట్టి వేరే వాళ్ళతో సహవాసం చేస్తూనే ఉంది. భార్య ఉన్నాయని కూడా భార్యను పక్కన పెట్టి వేరే వాళ్ళతో సహవాసం చేస్తూనే ఉన్నాడు. ఇందులో చాలామంది బోధకులు ఉన్నారు, చాలామంది విశ్వాసులు ఉన్నారు, చాలామంది అన్యజనులు ఉన్నారండి. అంటే ఇంక ఇందులో ప్రత్యేకత ఏమి లేదు. ఒకప్పుడు సంఘం అంటే పరిశుద్ధంగా బ్రతికేది, ఒకప్పుడు సేవకులు అంటే పరిశుద్ధంగా బ్రతికేవారు. ఇప్పుడు చాలామంది అలా లేరండి. అందరూ లేరని నేను అనను, కానీ చాలామంది లోకం లాగేసింది. ఈ సెల్ ఫోన్లు చేతిలోకి వచ్చిన తర్వాత పాపం లాగేసిందండి. ఈ ఫోనులతో సహవాసం చేస్తూ 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 ఒక రోజుకి భార్యతో పిల్లలతో కూడా సహవాసాలు మానుకున్న వాళ్ళు ఉన్నారు. మా నాన్నగారు నాతో మాట్లాడకుండా ఫోన్తోనే సరిపెడుతున్నారు అని ఏడ్చే పిల్లల్ని నేను అందరినూ చూశానండి. మా అమ్మ మమ్మల్ని పట్టించుకోకుండా ఫోన్లోనే గడుపుతుంది అనుకున్న పిల్లల్ని కూడా నేను చాలామందిని చూశానండి. అలాగే మనం చూస్తే సమాధానం అనేది ఎగిరిపోయింది. అందుకు 90% ఇప్పుడు ఫోనే కారణం అండి. చూడండి, చాలామంది పాపంలో పడిపోవటానికి కారణం కూడా ఈ సెల్ ఫోనేనండి. ఈ సెల్ ఫోన్లో మంచి ఉంది, చెడు ఉందండి. మంచి 10% ఉంటే చెడు 90% ఉందండి. ఈరోజు ఆ చెడునే ఎక్కువ మంది ప్రజలు వింటున్నారు, చూస్తున్నారు, అందులో పడి కొట్టుకులాడుతున్నారు. ఈరోజు చాలామంది విశ్వాసంలో భ్రష్టులైపోవటానికి కారణం కూడా ఈ పాపమేనండి. ఎంతోమంది పాడైపోతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీకు ఒక మాట నేను చెప్పనా? ప్రియ సహోదరి, ఒక మాట నేను నీకు చెప్పనా? నువ్వు దేవునితో సహవాసం చేస్తే మీ ఇంట్లో ఉన్న అసమాధానం ఎగిరిపోతుంది. ఆయన నీ కుటుంబానికి సమాధానం ఇస్తాడు. ఎందుకు నువ్వు అంత గట్టిగా చెప్తున్నావు అమ్మా అంటే, యెషయా గ్రంథంలో ఒక అమూల్యమైన వాగ్దానం ఆయన గురించి వ్రాయబడి ఉంది. ఏలయనగా మనకు శిశువు పుట్టును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని రాసి ఉంటుంది. సమాధానానికి కర్త ఆయనే, అధిపతి ఆయనే. నీకు సమాధానం కావాలంటే, యేసు ప్రభువా నా కుటుంబానికి సమాధానం దయచేయని గనక నువ్వు అడిగితే, ఖచ్చితంగా నేను ఆరాధిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు సమాధానం ఇవ్వగలడు. ఎందుకంటే ఆ సమాధానానికి కర్త ఆయనే, సమాధానానికి అధిపతి ఆయనే. ఎంతోమంది అసమాధానాలతో ఇక చచ్చిపోదాం అనుకున్న స్థితిలో యేసయ్యని నమ్ముకొని ఆయన పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్టుకొని సమాధానం పొందిన వాళ్ళు ఎందరో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఒకప్పుడు కుటుంబ సమస్యలతో కొట్టబడుతున్న వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకొని, సమాధానకర్త నా కుటుంబానికి సమాధానం దయచేయమంటే యేసయ్య సమాధానం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కుటుంబానికి సమాధానం ఇస్తాడు, నీ కుటుంబానికి క్షేమం ఇస్తాడు, నీ మనస్సుకు నెమ్మదినిస్తాడు. ఆయన దగ్గర సంతోష సమాధానాలు ఉన్నాయి. నువ్వు ఆయన ఆశ్రయిస్తే చాలు, ఖచ్చితంగా ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఆయన ఇచ్చే సమాధానం మీకు కలుగునుగాక. ఇంకొక అమూల్యమైన మాటను కూడా మనం చదువుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువారే ప్రత్యక్షంగా ఆయన నోటితో పలికిన అమూల్యమైన మాట 27వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. యేసు ప్రభువారు ఆరోహణమై తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత తిరిగి తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళేటప్పుడు ఆయన శిష్యులతోనూ సంఘంతోనూ తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను వెళతాను,
ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను మీ దగ్గరకు పంపిస్తాను. నేను వెళ్ళేటప్పుడు శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. శాంతి అన్న దగ్గర ఫుట్ నోట్లో ఏమని రాయబడి ఉందంటే 3 అని అంకేసి సమాధానాన్ని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. నా సమాధానాన్ని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. అది లోకం ఇచ్చినట్టుగా కాదు. చూడండి, చాలామంది మనుషులు మాట్లాడినప్పుడు మన మనసు కొంచెం నెమ్మది కలిగింది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరలా మన హృదయంలో వేదన, అసమాధానాలు మామూలుగానే ఉంటాయండి. లోకంలో చాలాసార్లు మనకు సమాధానం కలిగినట్టే ఉంటుంది, కానీ 5-10 నిమిషాల్లో మళ్ళీ అది ఆవిరైపోతుందండి. అలా లోకం ఇచ్చినట్టుగా కాదు. నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. మీరు కలవరపడొద్దు, అంటే భయపడొద్దు, వెరవవద్దు, వేదన చెందొద్దు, కలవరపడొద్దు, భయపడొద్దు. నా శాంతిని మీకు ఇస్తాను అని ప్రభు చెప్పాడు. దేవుడిచ్చే సమాధానం మీ కుటుంబాలను ఏలుబడి చెయ్యునుగాక. ఆయన సమాధానకర్త అయిన దేవుడు. ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నా కుటుంబానికి సమాధానం ఇవ్వు అని దేవుని మాటలు వింటున్న ఏ వ్యక్తి అయినా సరే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కృంగిపోతున్నా సరే, బలహీనతలతో నువ్వు కొట్టబడుతున్నా సరే, అవమానాలతో నువ్వు కొట్టబడుతున్నా సరే, నిందలతో నువ్వు కొట్టబడుతున్నా సరే, ఎవరు ఆదరించలేని పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే, యేసు ప్రభువా నా కుటుంబానికి సమాధానం ఇవ్వు అని గనక నువ్వు అడగగలిగితే, సమాధానకర్త అయిన దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబానికి, నీ మనస్సుకి, నీ హృదయానికి సమాధానాన్ని ఇస్తాడు. కలవరంతో నిండిపోతున్నావా? బైబిల్ చెప్తుంది, మీ హృదయాలను కలవరపడనివ్వకండి. రేపేం జరిగిద్దో అని అసమాధానంతో వేదన పడుతూ ఉన్నావా? దేవుడు చెప్తున్నాడు, మీరు వెరవకండి, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అని. దేవుడిచ్చే సమాధానం మీ కుటుంబాలను ఏలుబడి చెయ్యునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. సమాధానముగా ఉండండి, సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడయుండునుగాక అని పౌలు గారు ప్రభువా సంఘానికి, కొరింథీ సంఘానికి తెలియచేశారు. ఈ ఉదయకాల సమయం నీ మాటలు వింటున్న మా అందరితో మీరు మాట్లాడారు. మీరిచ్చే సమాధానం మా కుటుంబాలకి కలుగునుగాక. ఎంతమంది బిడ్డలైతే ఆశ కలిగి మొరపెడుతున్నారో వారిని, వారి కుటుంబాలని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దీవిస్తూ ఉన్నాం. వారందరి కుటుంబాలకి మీ సమాధానము కలుగునుగాక. ఈ సమాధానం ఎలా వచ్చిద్దో మీరు మాతో మాట్లాడారయ్యా. మీతో సహవాసం చేస్తే మాకు సమాధానం వచ్చిద్దని, నాయన మీ ద్వారానే మాకు సమాధానం కలిగిద్దని లేఖనాల్లో నుండి అనేక విషయాలు మాకు తెలియచేస్తూ వచ్చారు. ఎంతమంది సమాధానం లేకుండా బాధపడుతున్నారో వారందరి కుటుంబాలకి ఈ ఉదయకాల సమయం మీరిచ్చే సమాధానము కలుగునుగాక. మీరిచ్చే ఐక్యత వారి కుటుంబాలను ఏలుబడి చేయునుగాక. అట్టి విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని అందరికీ మీరు దయచేయండి. ఈ వాక్యపు వెలుగులో ప్రతి బిడ్డ ఆదరించబడునుగాక. ఈ ఉదయకాల సమయం ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారో వారందరి కుటుంబాలకి నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన కలుగునుగాక. ఈ రోజంతా నీ కృపా సన్నిధి నీ బిడ్డలకు తోడుగా ఉంచండి. ఏ కీడు ఏ కుటుంబాన్ని అంటకుండా మీరు కాపాడండి. ఏ దుష్టుడికి, దుష్ట శక్తులకి ఎవరి మీద అధికారం లేకుండా మీరు కాపాడండి. మీరిచ్చే సమాధానం ప్రతి కుటుంబాన్ని ఏలుబడి చేయడానికి సహాయం చేయండి. అత్తాకోడల మధ్య సమాధానం దయచేయండి. భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయండి. అన్నదమ్ముల మధ్య సమాధానం దయచేయండి. అక్క చెల్లెల మధ్య సమాధానాన్ని మీరు దయచేయండి. ముఖ్యంగా సంఘంలో సమాధానం దయచేయండి. సమాజంలో అందరికీ సమాధానాన్ని మీరు దయచేయండి. సమాధానకర్తగా ప్రతి కుటుంబాన్ని మీరు ఏలండి నాయన. ప్రతి కుటుంబానికి మీరు ఇచ్చే సమాధానం మీరు అనుగ్రహించండి. ఉదయకాలపు దీవెనలతో అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.